యువతకు భరోసానిస్తూ కావలి ప్రజలకు అండగా నిలుస్తూ రైతన్న ఆశల పల్లకికి బోయగా నడుస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అధ్యక్ష అనబోతున్న కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. పల్లపు కుమార్ 32వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ కావలి, పల్లపు పద్మ 32వ వార్డు మాజీ కౌన్సిలర్, పల్లపు ప్రసాద్ 32వ వార్డు యూత్ అధ్యక్షులు. కావలి నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. కేతిరెడ్డి విష్ణుతేజ టీడీపీ యువ నాయకులు, డాల్ఫిన్ డాబా అధినేత, కావలి, నెల్లూరు జిల్లా. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. అమ్మవారిని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టు విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, తెలంగాణకు చెందిన 4 ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు. శ్రీశైలం దర్శన పర్యటనలో భాగంగా ఉదయం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం చేరుకున్నారు. దర్శనార్థం శ్రీశైలం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలకు ఆలయ మర్యాదలను అనుసరించి ఆలయ ఈవో పెద్దిరాజు, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి మల్లు విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు శ్రీశైల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని దర్శించుకుని మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు, మంత్రి జూపల్లి కృష్ణారావుకు, ఎమ్మెల్యేలకు అర్చకులు, వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ ఈవో పెద్దిరాజు, అధికారులు శ్రీ స్వామి అమ్మవార్ల ప్రసాదాలు, శేషవస్త్రాలు, శ్రీ స్వామి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. దర్శనానంతరం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు రోడ్డు మార్గంలో తెలంగాణ పరిధిలోని ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించనున్నారు. పరిశీలన అనంతరం తెలంగాణ డిప్యూటీ సీఎం విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు తెలంగాణ జెన్కో ఎడమగట్టు విద్యుత్ కేంద్రం సంబంధించిన అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. శ్రీశైలం మల్లన్న దర్శనానంతరం మీడియాతో మాట్లాడిన తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు. శ్రీశైలం శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు కోరుకున్నామన్నారు. ఇరు తెలుగు రాష్ట్రాలు సంతోషంగా ఉండి ఋతుపవనాలు మెండుగా రావాలని, కరువు కాటకాలు లేకుండా ప్రజలందరూ సంతోషంగా ఉండాలని మల్లన్నను కోరుకున్నట్లు తెలిపారు. అలానే శ్రీశైలం హైడల్ పవర్ ప్రాజెక్టుని ఋతుపవనాలకు ముందే సమీక్షించి చర్యలు చేపట్టేందుకు శ్రీశైలం వచ్చామని, దర్శనానంతరం అక్కడికే వెళ్తున్నట్లు తెలిపారు. శ్రీశైలం హైడల్ పవర్ ప్రాజెక్టు చాలా ముఖ్యమైందని, అలానే గొప్ప ప్రాజెక్టు కట్టిన ఆనాటి నాయకులను స్మరించుతూ ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. హైడల్ పవర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఉత్పత్తి కోసం తగిన చర్యలు తీసుకుంటామని, తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి ఎటువంటి కొరత లేకుండా కావలసిన చర్యలు ఇప్పటికే చేపట్టామన్నారు. భవిష్యత్తులో కూడా 2029-30 వరకు విద్యుత్ ఉత్పత్తికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మీడియాతో తెలిపారు. ప్రజల ఆశలను, ఆశయాలను నెరవేర్చే క్రమంలో తొలిమెట్టుగా అసెంబ్లీలో ప్రజావాణిని వినిపించబోతున్న శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. ఉప్పు వెంకటస్వామి, మాజీ కౌన్సిలర్ ముసునూరు, బిట్రగుంట వెంకట్రావు, టీడీపీ నాయకులు, కావలి, నెల్లూరు జిల్లా. మన గుడిసెకు ధైర్యమీయగ కదిలాడు కావ్య కృష్ణన్న. అనతి కాలంలోనే కావలి, ఉదయగిరి ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకొని జనం ప్రభంజనం అంటూ విజయ దుందుబి మోగించి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్న శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు, కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు. చిత్తా బత్తిన మస్తాన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ మాజీ మండల కన్వీనర్, జలదెంకి మండలం చిత్తా బత్తిన విజయలక్ష్మి, ఎంపీటీసీ బీకే అగ్రహారం. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా,